చూడండి, కోవా స్వీట్ ఎలా తయారు చేయాలో కొలతలతో సహా చెప్పేస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక దలసరి కళాయి తీసుకోవాలండి. అందులో 2 లీటర్లు పాలు కొలుసుకోవాలండి. ఈ 2 లీటర్ల పాలకి చూడండి, బాగా మనం కొలతలు కేజీ లెక్క వేరండి, మనం కొలుచుకున్నది వేరు. కేజీ నూక అంటే మనకి తవ్వతో కొలుచుకుంటే మాండు 2 తవ్వల నూక వచ్చేయాలండి. అలాగే పంచదార 3 కేజీలండి, అంటే మనం తవ్వతో కొలుచుకుంటే 6 తవ్వలు పంచదార రావాలి. పావు కేజీ పైనే నెయ్యి పడుతుందండి. చూడండి, అన్నీ కలిపేసుకోవాలండి. ఇలాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా తిప్పుతానే ఉండాలండి. స్టవ్ మీద పెట్టిన మొదలు మన కోవా రెడీ అయ్యేంత వరకు మనం చెయ్యి ఆగకుండా తిప్పుతానే ఉండాలండి. కోవా రెడీ అయ్యేటప్పుడండి ఇలా చురకలు పడిపోతాయి అన్నమాట, బుడగల్లాగా వచ్చి. ఆ చురకలు పడితేనే కానీ అసలు మనకి కోవా రెడీ అవ్వదంటే నమ్మండి. ఇలా పళ్ళెంలో వేసుకుని చిమ్మితో ఇలా పాముతా ఉంటే కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడుద్ది, బాగా దగ్గర పడుతుందండి. ఇంకా అలా దగ్గర పడంగానే ఇంకా ఇలా పళ్ళెంలో పోసేసుకుని ఇత్తడి పళ్ళెంలో పోసుకుని చెంబుకు నెయ్యి రాసి తిప్పాలండి. దగ్గర పడేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలి. చూసారు, దగ్గర పడింది. మళ్ళీ ఇంకా ఉన్నది కూడా పోసుకొని తిప్పేసుకుంటే దగ్గర పడిపోద్దండి. అలా 2 పళ్ళాల్లో పోసుకొని తిప్పేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఆరింది. ఇలా దగ్గర పోగేసుకొని ఇలా తీసుకున్న తర్వాత కూడా మనం పక్కకి తీసుకొని పాముకొని చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే కోవా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా కోవా అచ్చు ఉంటుంది కదండి, కజ్జికాయ టైపు, ఇలా అచ్చులో పెట్టేసుకుని ఇలా నొక్కేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. చెప్పడం ఈజీగానండి, కోవా చేయడం అంటే చాలా కష్టం. మీరు నమ్మరు అసలు. దగ్గరగా 2 గంటలు ఏకధాటిగా తిప్పుతూనే ఉండాలంటే చాలా కష్టం కదండి. ఈ కోవా చేయడానికి మా అక్కని హెల్ప్ అడిగానండి. తను పాపం ఇంటి దగ్గర చాలా పని ఉన్నా సరే రాను అనకుండా ఇంచక్క వచ్చి చేస్తుంది. తనకి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి. ఏదన్నా హెల్ప్ చేయమంటే కాదు అనకుండా చేస్తుంది పాపం. ఇప్పుడు తనకి ఇంటి దగ్గర చాలా వర్క్ ఉందండి. వాళ్ళు ఇల్లు బాగు చేయించుకుంటున్నారు, అలాగే పైన ఫ్లోర్ కూడా వేసుకుంటున్నారు. ఓ పక్క తాపీ వాళ్ళు ఉన్నారు, అలాగే కరెంటు బిగించే వాళ్ళు ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నారు. చాలా వర్క్ ఉంది, అయినా సరే కాదు అనకుండా వచ్చి పాప హెల్ప్ చేస్తుందండి. వాళ్ళకి టీలు టిఫిన్లు పెట్టాలండి, అన్నీ చూసుకుని కూడా అయినా సరే వచ్చిందంటే తన మంచితనానికి అసలు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయిపోయిందండి కోవా స్వీట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.